ప్రస్తుత కాలంలో యువత చెడు అలవాటుకు దోహదపడుతుందని పాఠశాలలో ఉన్న విద్యార్థులు ఎలాంటి చెడు అలవాట్లకు పోకుండా ఉండటానికి రాకంచర్ల సర్పంచ్ పెంటయ్య ఓ కొత్త ఆలోచనకు తెరలేపారు. మేము సైతం అనే కార్యక్రమం ద్వారా సేవక్ కుమార్ ఆధ్వర్యంలో మోటివేషనల్ కార్యక్రమం నిర్వహించారు. పూడూరు మండల కేంద్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు ఎలాంటి చెడు అలవాట్లకు దారి తీయకుండా మోటివేషనల్ వల్ల విద్యార్థులు మారుతారని, తాను ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నానని తెలిపారు. ఈరోజు నిజంగా నా చిన్నతనం గుర్తుకొచ్చింది. మిమ్మల్ని అందరినీ చూస్తుంటే మీలో ఒకరిలా ఏడుపు వస్తుంది, కానీ బయటికి ఈడ అందరి ముందు చిన్నతనం అవుతుందనే కన్నీళ్ళు వస్తున్నాయి. కాబట్టి ఏం చేయాలనో అర్థం కాక లోపలనే బాధపడాల్సి వస్తుంది. ఒక చిన్న నా గురించి జరిగిన, మా నాన్న గురించి జరిగిన ఒక సన్నివేశం చెప్తాను మీకు అందరికీ. ఇలాగే గతంలో సోమన్గుర్తి హై స్కూల్లో తల్లిదండ్రుల పాదపూజ అని పెట్టినాం. మీకు ఇంతకుముందు చెప్పిన, బతుకున్నప్పుడు నీళ్ళతో కడగండి, చనిపోయినప్పుడు పాలతో కడిగిన ఆయన లేచి చూడడు. కాబట్టి అట్లాగే తల్లిదండ్రుల పాదపూజ అని పెట్టిన. అయితే అక్కడ తల్లిదండ్రుల పాదపూజ పెట్టి లాస్ట్ అయిపోయింది. నాకు తెలియకుండానే మా నాయన వెనుకొచ్చి ఇలా పడ్డాడు. నాకు తెలియదు, అసలు నేను చూడలేను. ఇప్పుడు సారు మాట్లాడినట్టే మా అమ్మ సింహాసనం పైనుండి నన్ను చూసి సంతోషపడుతుందా అన్నట్టే అక్కడ సారు వాళ్ళు కూడా నువ్వు ప్రోగ్రాం బాగా చేసినావు, ఇంత బాగా చేసినావు, చాలా సంతోషంగా ఉంది అని నన్ను సన్మానం చేస్తుంటే మా నాయన ఎన్నుకుండి కన్నీళ్ళు వస్తున్నాయి. మా నాయనని అప్పుడే చూసినా నేను. మా నాయన ఎందుకు ఏడుస్తున్నాడు అంటే, ఏడుపు కాదు అది, నా కొడుకుని ఇంత గర్వంగా చేసి సంతోషపడుతున్నాడు అన్నాడు. అందుకే నాలాగా మీ అందరిలో ఈ స్కూల్లో ఒక మినిమం 10 మంది అయినా సరే మీరు పక్కా డాక్టర్లు అవుతారు, పోలీసులు అవుతారు, టీచర్స్ అవుతారు. తప్పకుండా నేను చేసిన సాయాన్ని మీరు పెద్దగైన తర్వాత మళ్ళీ ఈ స్కూల్కి మీరు అందించాలని నాకు ప్రామిస్ చేయాలి. అందిస్తారా? తప్పకుండా అందించాలి. తప్పకుండా మీరు అందరూ డాక్టర్లు, టీచర్సు, ఎస్ఐలు ప్రతి ఒక్కరు జాబ్ కొడతారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. సార్ అన్న, ఇప్పుడు ఒక 10 రోజుల్లో తతిమో సార్ వాళ్ళు ఇప్పుడు రోజు తెప్పిస్తారు ఫిల్టర్ వాటర్ ఆడికెళ్ళి విద్యార్థులకు ఇచ్చి పంపించి. సార్ మస్తు రిస్క్ అవుతుంది అన్న, వీళ్ళకు ప్రతిరోజు ఈడికించి ఆడ వాటర్ ప్లాంట్ కాడికి వెళ్ళి తెచ్చుకుంటున్నా. ఇంటర్వెల్కి తెచ్చుకుంటున్నారు, మధ్యాహ్నం తినేటప్పుడు తెచ్చుకుంటున్నారు. కానీ వాటర్ ఎంతమందిని అడిగినా కానీ అందరిని అడిగినా, మన విలేజ్లో ఏదైనా ప్రోగ్రామ్ చేయాలంటే నా ఒక్కడి నుంచి కాదు, నా తోచినంత నేను ఇచ్చి నాకు చేతగా అమౌంట్ ఏం చేస్తా అంటే ఏరే వాళ్ళైతే అడుకో వాళ్ళ తన సహాయపరంగా నన్ను తీసుకొని ఆ ప్రోగ్రామ్ సక్సెస్ చేస్తా. ఎవరిని అడిగినా రెస్పాన్స్ కాలేదు. నిన్న నేను అన్న ఇట్లా ప్రోగ్రామ్ చేస్తున్నా అంటే, అన్న స్కూల్లో గిట్ట వాటర్ గిట్ట రావట్లేదన్న, ఫిల్టర్ వాటర్ అన్న ఖరాబ్ అయింది, మనతో ఏమైనా సాయం చేస్తా అంటే, రాజు మీ వంతు ఏమొద్దు, స్కూల్లో వాటర్ ప్లాంట్కు ఎంత ఖర్చు అయినా కానీ నేను చేపిస్తానని చెప్పేసిండు. ఇప్పటి వరకు నేను ఎప్పుడు అడిగినా కానీ యూత్ పరంగా కానీ, కంకల్ల విద్యార్థి పరంగా కానీ, గ్రామ పరంగా కానీ నేను ఎప్పుడు అయినా కానీ నాకు తెలివి వచ్చినాకప్పటి నుంచి ఇప్పటి వరకు అన్న ఎన్నో సేవా కార్యక్రమాలు చేసిండు. అన్న నేను ఇప్పటి వరకు నేను ఉట్టింత పెద్దగా అయినా ఇంత మంచి సేవా కార్యక్రమాలు మన పూడూరు మండలంలో అన్న, మన పరిగి నియోజకవర్గంలో ఎవ్వరు చేయలేరు అన్న. ధన్యవాదాలు అన్న, ఇదొక్క వర్క్ చేసినందుకు మీకు ఎప్పటికీ రుణపడి ఉంటామన్నా. మీ సంతోషాన్ని చూసి నాకు కూడా మీ బాధలో పాల్పంచుకోవాలని ఉంది. సార్ ఏమంటున్నారు, 25,000 అని అంటున్నారు ఆ ఫిల్టర్ బాగు చేయడానికి. తప్పకుండా ఆ 25,000 రేపు ఉదయమే మీకు పంపించి ఫిల్టర్ కనెక్ట్ చేస్తాం. ఒక్క మాటలో చెప్పాలంటే పెంటయ్య సార్ సామ్రాజ్యంలో అడుగుడే లేట్ ఉన్నట్టున్నారు. రియల్గా సార్ వాళ్ళు చెప్పింది అక్షర సత్యము. మీ తల్లి ఎక్కడున్నా, మీ నాన్న ఎక్కడున్నా ఎప్పుడు హ్యాపీగా ఉంటారు. మీరంతా ఈ ప్రోగ్రామ్ కాన్సెప్ట్ మీరంతా రేపొద్దున లైఫ్లో సక్సెస్ అయ్యి సార్ చేసే దాంట్లో అట్లీస్ట్ 10% చేయాలి. చేస్తారా చేయరా?
తీసుకునే స్థాయి నుంచి ఇచ్చే స్థాయికి మీరు ఎదిగిన రోజే మీ జీవితానికి సార్థకత. ఓకేనా? లాస్ట్ మన ప్రోగ్రామ్ని నేషనల్ యాంథమ్తో